అంటే ఈ వ్యాలంటైన్స్ డేకి ఏమి ప్లాన్ చేసుకుంటున్నారండి? జనరల్గా అడుగుతున్నా. సెలబ్రేట్ చేసుకుంటారా? ఇన్నేళ్ళ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ప్లాన్స్ ఏమున్నాయి? ఒకసారి మేడం అందరి ముందు సార్కి ప్రపోజ్ చేస్తారా ప్లీజ్? ప్రపోజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వ్యాలంటైన్స్ డే ఏముంది, సరదాగా కేక్ కట్ చేసుకుంటాం, ఎక్కడికైనా డిన్నర్ పార్టీ, అంతే. రాజు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ రాజు. రాజు అని పిలుస్తారా? రాజు. ఓకే. ఒక డే అంతా ఎలా ఉంటుందండి అసలు మీకు? ఒక డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా ఉంటుంది? నాకు అసలు డే స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఒక డే ఇంత త్వరగా అయిపోయింది అనిపిస్తుంది రాజాతో ఉంటే. అసలు టైమే తెలీదు. చాలా హ్యాపీగా భోజనాలు, ఫుడ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఎవరు వచ్చినా ఎంజాయ్ చేస్తూ రోజుకో 40-50 మంది కలిసి ఫోన్ చేస్తూ కాన్స్టెన్సీలో ఉంటాయి. సరదాగా ఒక సినిమా చూస్తూ ప్రజలతో ఉంటూ. నేను 40-50 మెంబర్స్ కైనా సరే వంట చేసి పెట్టేస్తా ఎంత మంది వచ్చినా. సో అందులో నాకు ఎక్కువ మంది పీపుల్ తో కలిసి ఉండడం నాకు ముందు ఎంజాయ్మెంట్ అంతా కేడర్ తోనే, కార్యకర్తలు. అసలుకి మిమ్మల్ని మేడమే బీట్ చేసి వెళ్ళిపోయేలా ఉన్నారే పాలిటిక్స్ లో. అసలు ఇప్పటి నుంచి అందరితో కలిసి బాగా సర్వీస్ చేస్తారు. ఏం కావాలి? మంచి పేరు కావాలి. ఒక పొలిటీషియన్ కి ఎదగాలంటే ఎదగాలంటే మనలో నాకు తెలిసి నేను నీతి, నిజాయితీ, కమిట్మెంట్ ఉండాలి. ఇచ్చిన మాట కోసం మనం నిలబడి తీరాలి. నాయకత్వం. నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేసుకుంటే ఎవరికో సెల్యూట్ చేసుకొని జీవితం గడిపేసి తిరిగేస్తే 60 సంవత్సరాలు అయిపోతుంది, రిటైర్మెంట్ జీవితం. అలా కాదు. జీవితం అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో క్రెడిబిలిటీ సాధించాలి, సంపాదించాలి అని చిన్నప్పుడే నేను అనుకుని దీనికి సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ మంచిదని ఆలోచించి సినీ రంగం వైపు కూడా ట్రై చేసి అక్కడ మనకు కుదరదు, అక్కడ మనం సెట్ కామని చెప్పి రాజకీయాల్లో, విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి రాగలిగాం. నేను తీసుకున్నది ఒకటే, మా మాస్టర్ చిన్నప్పుడు చెప్పినటువంటి మాట, అవినీతి చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. నేను ఈ చేతులతో ఎప్పుడు అవినీతి చేయలే. ఈ రోజు వరకు 25 ఏళ్ల జీవితంలో లంచం తీసుకోలే, నా డబ్బులే ఖర్చు పెట్టాను, ఎవరికి మోసం చేయలేదు. నమ్ముకున్న కార్యకర్తకి పైకి తీసుకొచ్చాను తప్ప నా వరకు నేను ఎవరికి మోసం చేయలేదు. రాజకీయంగా ఈ క్రెడిబిలిటీ ఎప్పుడైతే మనం ఈ ఎథిక్స్ పెట్టుకుంటాం అదే మనల్ని పైకి తీసుకొస్తాం. రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా మంది త్యాగధనులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు. మా ఇంట్లో పాపకు పుట్టినరోజు ఉంటుంది, కానీ ఆ ఇంట్లో చనిపోయి ఉంటాడు, అక్కడెళ్ళి కూర్చుంటాం, పుట్టినరోజు పక్కన పెడతాం. మేము 2 రోజులు 3 రోజులు తిండి లేకపోయినా మా బాధపడుతుంటాం, కానీ ఎదుటివాడి కష్టంలో ఉంటే మా భోజనాలు మానైనా సరే వాడి కోసం కష్టపడతాం. రాజకీయ నాయకుడు చేసే త్యాగం, కష్టం అందరూ చేయలేరు, అన్ని ఫీల్డ్స్ వాళ్ళు చేయలేరు. ఎందుకో సమాజం అలా పోర్ట్రేట్ చేసింది పొలిటీషియన్. నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులు, నేతలు చాలా మంది ఉన్నారు, చాలా మంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. నేను కోరుకున్నది ఒకటే, నాయకుడు అనేవాడు లీడర్గా ఉండాలి తప్ప ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, లేదా మంత్రి అయిపోతే లీడర్ కాలేదు. లీడర్ వేరు, మామూలు రాజకీయ నాయకుడు వేరు. ఎస్, ఖచ్చితంగా అండి. మాధురి గారు, మీరు సార్ని ఇంకా ఫుల్ టైం పొలిటికల్ లీడర్ గానే చూడాలనుకుంటున్నారా? ఇంకేమైనా ఆశలు ఉన్నాయా? లేదు, నేను ఫుల్ టైం పొలిటికల్ లీడర్ గా చూడాలని అనుకుంటున్నాను. అంతకు మించి నేను ఇంకెందులో కూడా చూడాలని. నా ఊపిరే రాజకీయం, పాలిటిక్స్. నాకు ఇంకేముంటాయి అయితే ఉంటాయి. తనకి ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా చేసి ఒక స్థాయికి తీసుకొస్తే, నాకున్న శక్తితో, నాకున్న బలంతో చేయగలిగితే, ఆమె ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆమె దారులు వెనుక్కుంటారు, ఆమెకే మార్గాలు వస్తాయి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది. ఎస్, అంటే జనరల్గా ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, అందరు అడిగితే ఖచ్చితంగా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే. మరి మీరు అప్పుడు రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల తమ్ముసు పెడుతూ ఉంటారు. ఏదేదో పెట్టేసుకుంటారు, చూసి నవ్వుకుంటూ ఉంటాను నేను. అంటే ఏంటి, వాళ్ళు ఎదగడానికి, వాళ్ళకి డబ్బులు రావడానికి ఏవో మీరు థంబ్నైల్స్, ఏవో క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అడిగితే ఏంటన్నా మీ వీడియో పెడితే 1 మిలియన్ వెళ్ళిపోతుంది, 1 డేలో 1 మిలియన్, అవర్కి 10,000 చెప్పారు. ఇది ఏం చేయాలండి, ఏంటంటారంటే ట్రెండింగ్ అలా నడుస్తుందన్న, అందుకే మాకు కావాలన్న. ఓకే, ఇస్తాం, ఎంతమంది అడిగినా అంతమందికి మా అభిప్రాయం చెప్తాం, వస్తాం. కానీ అదే మీరు అన్నట్టే ఆ థంబ్నైల్స్ అవన్నీ నెగిటివ్ పెట్టి కంపు చేయటం కరెక్ట్ కాదు కదా, రాంగ్ ఒపీనియన్ ఇస్తాను. నేను చెప్పింది వేరు, మీరు పెడుతున్నది వేరు. ఈ మధ్య అయితే ఒక వీడియో చాలా వైరల్ అయింది, నెక్స్ట్ బాబు వస్తున్నాడు ఇంట్లోకి అని.
బాబు వచ్చినప్పుడు నేనే చెప్తాను, బాబుని కనాలనుకుంటున్నానంటే కనాలనుకుంటున్నాను. సో వచ్చినప్పుడు నేను అది కూడా చెప్తాను, నేను అన్ని డైరెక్ట్ గా చెప్తున్నాను కదా, ఇది కూడా చెప్తాను, ఏముంది. ప్లాన్స్ ఉన్నాయా శ్రీనివాస్ గారు నిజంగానే? 5 ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు మాకు. వాళ్ళ జీవితాలు చూసాం. ఏమో ఒక దువ్వాడ శ్రీనివాస్ జూనియర్ ఉంటే మరో కొంతకాలం మన పేరు నడుస్తుంది. ఆశ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలా ఉన్నాయో తెలియదు. అంటే అలానే అమ్మాయిలు తక్కువ అని ఏం అనట్లేదు, అమ్మాయిలు అయితే మాత్రం లెగసీని తీసుకెళ్లరా ఇంటి కానీ. అవును, చిన్న బాబు కావాలని మా పిల్లలు ఎప్పుడు రాఖీ కట్టడానికి ఎవరు బ్రదర్స్ లేరని ఏడుస్తూ ఉంటారు, తమ్ముడు కావాలని. సో అలాగా శ్రీనివాస్ గారు లెగసీని వీళ్ళ కోసం అలాగా ఒక బాబుని కందామని అయితే అనుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి.